జీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ రమాకాంత్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సొంత అంగన్వాడీ భవనాల నిర్మాణాలకు సర్కార్ కేటాయింపు చాలవు. అసెంబ్లీలో తన వైఖరిని వినిపించిన ఎమ్మెల్యే పంచకర్ల. రాసలీలల బిఆర్ నాయుడుని టీటీడీ చైర్మన్ పదవి నుండి తొలగించాలి. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైసీపీ నేతల డిమాండ్. ఇరాన్ పై అమెరికా దురాక్రమణ దాడులను విరమించుకోవాలి. విశాఖలో జరిగిన నిరసనలో వామపక్ష పార్టీ నేతల డిమాండ్. అంగన్వాడీ సెంటర్లకు సొంత భవనాలు నిర్మించడం కోసం బడ్జెట్ లో కేటాయించిన 4 కోట్ల రూపాయలు ఏమాత్రం సరిపడవని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అసెంబ్లీలో ప్రస్తావించారు. ఒక విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలోనే ఉన్న 2684 అంగన్వాడీ సెంటర్లలో 1100 సెంటర్లు సొంత భవనాల్లో ఉన్నాయని, మిగిలిన 1584 సెంటర్లలో 852 సెంటర్లు అద్దె భవనాల్లోనే నిర్వహించబడుతున్నాయన్నారు. నిధుల కేటాయింపును పెంచాలని ఆయన కోరారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోనే తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కాదు, 2684 అంగన్వాడీ సెంటర్లు ఉంటే ప్రభుత్వ భవనాలు ఉన్నది 1100 అధ్యక్ష. 1584 సెంటర్లు అద్దె భవనాల్లో రన్ అవుతూ ఉన్నాయి. వాటికి కూడా కనీస వసతి కూడా గత ప్రభుత్వం కలగజేయలేదు అధ్యక్ష. ఏదైతే ఏ వర్గాలకైతే ఇది సేవలు అందిస్తూ ఉందో, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, డెలివరీ అయిన తల్లులు, ఆ వర్గాల వారికి సేవలు అందించే ఈ సెంటర్లో గత ప్రభుత్వం కనీస వసతులు కూడా ఇవ్వక వాళ్ళు కనీస వేతనాల కోసం ఫైట్ చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తే, ఒక ఎంప్లాయీ కంఫర్ట్గా లేనప్పుడు అది ఆ సెంటర్లకు వచ్చే పిల్లల మీద కానీ తల్లుల మీద కానీ పడే సందర్భం అధ్యక్ష. అనేక ఇబ్బందులు పెట్టి అంగన్వాడీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి కూడా పింఛన్లు కానీ, అమ్మఒడి కానీ, ఇళ్ల స్థలాలు కానీ వర్తించకుండా చేసిన పరిస్థితులు అధ్యక్ష. గత ప్రభుత్వం ఇన్ని తప్పులు చేస్తే మనం వచ్చిన తర్వాత ఈ సంవత్సరాల కాలంలోనే మన జీతాలు విషయంలో కానీ, కొన్ని చోట్ల మంచినీటి సదుపాయాలు, మరుగుదొడ్లు ఇవన్నీ ఏర్పాటు చేయటంలో కానీ, అలాగే 58,204 మంది వర్కర్స్కి స్మార్ట్ ఫోన్లు ఇచ్చి 75 కోట్లు ఖర్చు పెట్టడం కానీ, ఆధార్ శాతం 70% నుంచి 96% పెంచడం కానీ మనం చేసిన ఘనతల అధ్యక్ష. అయితే మీ ద్వారా ప్రభుత్వాన్ని, మంత్రి గారు నేను కోరేది ఏమిటంటే, ఇప్పుడు మీరు ఇచ్చిన బడ్జెట్ అయితే చాలదు, ఇంకా పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తే అక్కడ కంఫర్ట్ ఉత్పత్తి చేయగలిగింది మనం ఏమీ ఉండదు. పిల్లలు రాలేదు అనుకుంటా ఉన్నాం, పిల్లలు పెరగాలన్నా, తల్లులు రావాలన్నా, ఆ సెంటర్లు ఘనంగా నిర్వర్తించాలన్నా కూడా సొంత భవనాలు, ఫెసిలిటీస్ కనీసం ఇంకా లేని అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి అధ్యక్ష. దయచేసి మంత్రి గారు వీటి మీద దృష్టి పెట్టి త్వరితగతిన వీళ్ళకి ఆ ఫెసిలిటీస్ క్రియేట్ చేయమని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అంతర్జాతీయ మహిళా సాధికారత వారోత్సవాల్లో భాగంగా విజయనగరం జిల్లా రాజంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని పట్టణ సిఐ అశోక్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు దాతలు రక్తదానం చేశారు. రక్తదానం చేస్తే ఆపదలో ఉన్న ఓ ప్రాణాన్ని కాపాడవచ్చునని సిఐ అశోక్ కుమార్ అవగాహన కల్పించారు. ప్రతి వ్యక్తి రక్తదానం చేసే గుణాన్ని అలవర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రక్తదానం చేసిన పోలీసులకు రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కొత్త సాయి అభినందనలు తెలుపుతూ సర్టిఫికెట్ తో పాటు మెడల్స్ బహుకరించారు. అత్యంత మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువు తీరిన తిరుమల తిరుపతి దేవస్థానానికి
అపవిత్రమైన వ్యక్తిని చైర్మన్ గా నియమించి హిందువుల మనోభావాన్ని విశ్వాసాన్ని బేఖాతరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇకనైనా కళ్లు తెరిచి బీఆర్ నాయుడుని టీటీడీ చైర్మన్ పదవి నుండి తొలగించాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు కౌన్సిల్లో వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. వాయిదా తీర్మానాన్ని చైర్మన్ గారు రిజెక్ట్ చేసినప్పటికీ కూడా ఒకటే ఒక విషయం మేము అడగదలుచుకున్నాం. ఈ బీఆర్ నాయుడు అనేటటువంటి వ్యక్తి మరి ఆయన కాండక్ట్ గురించి, ఆయన హిస్టరీ గురించి, ఆయన ఎలాంటి వ్యక్తి అని చెప్పడం గురించి 2019వ సంవత్సరంలోనే ఇందులేఖ అనేటటువంటి ఒక మహిళ ఒక లేఖ రాసి చంద్రబాబు నాయుడు గారికి ఇతను ఇంత దౌర్భాగ్యుడు, ఇంత వర్స్ట్ కాండక్ట్ ఉన్నటువంటి వ్యక్తి అనేటటువంటి విషయం తెలిసినప్పటికీ కూడా ఏ రకంగా బీఆర్ నాయుడు అనేటటువంటి వ్యక్తిని టీటీడీ చైర్మన్గా నియమించారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అంతేకాకుండా టీటీడీ అనేటటువంటిది ఒక మహాపుణ్యక్షేత్రం. అక్కడ వెంకటేశ్వర స్వామికి సేవ, ఆయన భక్తి పారవస్యంలో ఉండేటటువంటి వారిని నియమించాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ పనిచేసేటటువంటి ప్రతి ఒక్క కాంట్రాక్ట్ ఎంప్లాయీ అయినా కూడా అతనికి ఎలాంటి కాండక్ట్ ఉంది అనేటటువంటి సర్టిఫికేట్ అడిగేటటువంటి పరిస్థితుల్లో ఇన్ని నిజాలు బయటకు వచ్చినప్పటికీ, ఇంత ఘోరంగా వ్యవహరించినప్పటికీ ఆయనే ఒప్పుకొని మాకు 30 సంవత్సరాలుగా బంధాలు ఉన్నాయని నిర్లజ్జగా మాట్లాడుతున్నటువంటి ఒక వ్యక్తిని ఇంకా టీటీడీగా చైర్మన్గా కొనసాగించడం వల్లనే మహాపుణ్యక్షేత్రంలో ఇన్ని అపచారాలు జరుగుతూ ఉన్నాయనేటువంటి క్వశ్చన్ ఏ హిందూ మనసులోనైనా రాకుండా ఉంటుందా అని అడుగుతున్నాను నేను. ఈరోజు ఈ బీఆర్ నాయుడు అనేటటువంటి వ్యక్తిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా టీటీడీ చైర్మన్గా రిజైన్ చేయించాలా, తీసేయాలా అనేటటువంటి నినాదంతోనే వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుకెళ్తుంది. ఈరోజు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారి విషయం మీద కౌన్సిల్లో వాయిదా తీర్మానం కోరడం జరిగింది. చైర్మన్ గారు దాన్ని తిరస్కరించడం జరిగింది. అయితే మేము దీన్ని హిందువుల మనోభావాల తరపున ఈ ప్రపంచంలో ఉండే అందరు హిందువుల యొక్క విశ్వాసాన్ని కాపాడే విధంగా మేము చైర్మన్ గారిని కోరడం జరిగింది. ఎందుకంటే పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమలలో ఇలాంటి వ్యక్తి చైర్మన్గా నియమించే ముందు మీకు కంప్లైంట్లు వచ్చినా కూడా మీరు వాటిని పక్కన పెట్టి వాళ్ళని ఏదైతే మీ ఎల్లో మీడియా అని చెప్పి ఈ రాష్ట్రంలో ప్రచారం, దేశంలో ప్రచారం జరిగే ఒక సంస్థ అధినేతను తీసుకొచ్చి ఇన్ని ఆరోపణలు ఉన్నా కూడా మీరు చైర్మన్గా నియమించిన తర్వాతే ఈరోజు తిరుమలలో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడూ లేని నెయ్యి విషయం కావచ్చు, లడ్డు విషయం కావచ్చు, ఇలాంటి ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళపై తొక్కిసలాట్లో మనుషులు చనిపోవడం కానీ ఎప్పుడైతే మీరు ఒక అపవిత్రమైన వ్యక్తిని తీసుకుపోయి ఆ ప్లేస్లో పెట్టారో అప్పటి నుంచే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి మేము ఆరోపణ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు నిజాలు ప్రూఫ్లతో సహా బయటకు వచ్చినాయి కాబట్టి ఇమీడియట్గా అతన్ని మీరు తొలగించాల్సిన అవసరం ఉన్నా కూడా ఏదో మాకు సంబంధం లేదన్నట్టుగా ఈరోజు ప్రభుత్వం ప్రవర్తించడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. 3 విషయాలండి. ఏదైతే ఆ మీడియా సంస్థలో ఇంతటితో మమ్మల్ని వదిలేయండి అని చెప్పి ఆ రిపోర్టర్ మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ఇంతటితో వదిలేయాలంట. ఈ పక్కన ఇంకో పక్కన వచ్చేసి మాకేం సంబంధం లేదు, ఇవన్నీ ఒక అపోజిషన్ పార్టీ వాళ్ళు ఫేక్ వీడియోలు క్రియేట్ చేశారని చెప్పి ఒక పక్క మళ్ళీ వాదన సోషల్ మీడియాలో మీ పార్టీ తరఫున వినిపిస్తూ ఉన్నారు. మూడో వైపు యాంగిల్ ఏంటంటే సాక్షాత్తు చైర్మన్ గారే మీడియా ముందుకు వచ్చేసి ఆయన ఏమంటున్నారు, లేదు 30 సంవత్సరాల నుంచి మేము వాళ్ళ ఇంటికి వెళ్తాం, వాళ్ళు మా ఇంటికి వస్తారు, మా ఆడ తప్పేం కనపడట్లేదు, నేను చాలా స్ట్రాంగు, ఇంకా మీరు సరిగా చూపించలేదు అని ఆయన మాట్లాడుతున్నారు సాక్షాత్ చైర్మన్ గారు. అసలు ఆయన మాట్లాడే భాష ఏంటి, అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ ఏంటి, దాని మీద మీరు ఇచ్చుకోవాల్సిన వివరణ ఏంటి, ఏం మాట్లాడతారండి? భగవద్గీత 50 లక్షల బుక్లు ప్రింట్ చేస్తే అవి ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువులకు పంచాలని చూస్తే అయ్యి మీరు పంచకుండా మీరు గూడెంలో పెట్టి 35 లక్షల భగవద్గీతలు మగ్గిపోతున్నాయి అని చెప్పి ఏముందా భగవద్గీతలో అని మాట్లాడతావా? అసలు నువ్వు మనిషివేనా అని అడుగుతున్నా నేను. భగవద్గీతలో ఏముంది అనేది కూడా తెలియకుండా నువ్వు ఒక మీడియా సంవత్సరాలను నడుపుతున్నావు. అసలు నువ్వు టీటీడీ చైర్మన్ ఎలా ఇచ్చారు? అసలు మనిషి పుట్టికట్టు పుట్టావు నువ్వు హిందూ మతంలో అని అడుగుతున్నా నేను. భగవద్గీతలు ఏమంటే తెలీదా మీకు? ప్రపంచ దేశాల్లో సాఫ్ట్వేర్ కంపెనీ ఇంత ఏఐ టెక్నాలజీ వచ్చిన రోజుల్లో కూడా ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీలో వాళ్ళ ఎంప్లాయీస్కి భగవద్గీత గురించి ఈరోజు క్లాసులు తిప్పే పరిస్థితి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా భగవద్గీతకున్న విలువేందో కూడా తెలియకుండా మీకు భగవద్గీతను అవమానించే విధంగా మీరు ఈరోజు మీడియాలో మాట్లాడుతున్నారంటే ఇంతకంటే దారుణం, దుర్మార్గం ఇంకొకటి లేదు. అత్యంత కలంకితుడైన వ్యక్తి, నైతిక విలువలు లేని వ్యక్తి అయిన బీఆర్ నాయుడు అనే వ్యక్తిని టీటీడీ చైర్మన్గా పెట్టడం
అలాగే అతను కొనసాగించడం నిజంగా హిందువుల మనోభావాల్ని చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తున్నట్టుగా అనే విషయం అర్థమవుతుంది. దాని మీద బిఆర్ నాయుడు గారిని ఆ పదవి నుంచి తొలగించాలి లేదా అతను రాజీనామా చేయాలని కోరుతూ మేము కౌన్సిల్లో వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. మేము చెప్తూ ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారికి నిజంగా హిందువులంటే గౌరవం ఉంటే వెంటనే బిఆర్ నాయుడు అనే వ్యక్తిని బర్తరఫ్ చేయాలి. ఎందుకంటే కనీస నైతిక విలువలు లేవు అతనికి. ఎంత దారుణం అంటే ఒక మహిళ అతని గురించి 2019లో లేఖ రాస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఇతనికి టీటీడీ చైర్మన్ ఇచ్చారు అంటే ఒక మహిళ రాసిన లేఖను కూడా కన్సిడర్ చేయకుండా ఇలాంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు టీటీడీ చైర్మన్ ఇచ్చారంటే ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు. ఈరోజు బిఆర్ నాయుడు అనే వ్యక్తి చైర్మన్ అయ్యాక టీటీడీలో ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో చూస్తూ ఉన్నాం. నెయ్యిని అత్యంత ఎక్కువ ధరకి హెరిటేజ్కి అనుబంధ సంస్థ అయిన ఇందాపూర్కి కట్టబెట్టడానికి ప్రయత్నించడం జరిగింది. అందువల్లనే అతను కొనసాగిస్తున్నారు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. అతను ప్రెస్ మీట్లో ఎంత నీచంగా దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నారు భగవద్గీత గురించి, అందులో ఏమీ లేదు అంటూ. అలాంటి అంటే భగవద్గీత అంటే కూడా గౌరవం లేని వ్యక్తి టీటీడీ చైర్మన్గా కొనసాగే అర్హత ఉందా అని నేను అడుగుతున్నా. భగవద్గీత అసలు కోర్టులో కూడా భగవద్గీత మీద ప్రమాణం చేయించి నిజం చెప్తాము అని చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే చట్టసభలకు వెళ్ళే వ్యక్తులు కూడా దాని మీద ప్రమాణం చేసి తమ పదవీ బాధ్యతలు స్వీకరిస్తూ ఉంటారు. అలాంటి భగవద్గీత గురించి అంత నీచంగా మాట్లాడిన వ్యక్తి ఆ దేవదేవుడైన తిరుమలలో టీటీడీ చైర్మన్గా ఉన్నారంటే ఈ ప్రభుత్వం ఎంతగా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇరాన్ పై విచక్షణ రహితంగా దాడులకు తెగబడుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ని యుద్ధ నేరస్తునిగా పరిగణలోకి తీసుకుని రాజకీయ వేటు వేయాలని డిమాండ్ చేస్తూ పౌర చైతన్య వేదిక ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వేదిక నేతలు ప్రమీల, పాక సత్యనారాయణలు మాట్లాడుతూ స్వార్థపూరితంగా దురాచరణలకు లోనైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన కక్షను సాధించుకునేందుకు అకారణంగా ఇరాన్పై యుద్ధానికి తెగబడుతున్నారని అన్నారు. ట్రంప్ నిర్ణయాలకు లెక్కలేనంత మంది అమాయకపు ప్రజలు తమ ప్రాణాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత హేయమైన చర్యలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కేందుకు పన్నాగాలు పన్నుతున్న అమెరికా కీచక పర్వానికి తెరదించేలా ప్రతి పౌరుడు సమానత్వం, సమాయత్వం కావాలని వారు పిలుపునిచ్చారు. ఇరాన్పై చేస్తున్నటువంటి దాడుల్ని పౌర చైతన్య వేదిక తీవ్రంగా ఖండిస్తుంది. నిన్నగాక మొన్న గజాలో మారణ హోమం సృష్టించినటువంటి ఇజ్రాయెల్ ట్రంప్లు ఈరోజు ఇరాన్ పైన ఈ విధమైనటువంటి దాడిని నిర్వహిస్తూ ఏ విధమైన కారణం లేకుండా ఒక సార్వభౌమ దేశం మీద, స్వతంత్ర దేశం మీద ఈ విధంగా క్రూరమైనటువంటి దాడులు నిర్వహించి జనహననానికి కారణమవుతున్నటువంటి ఈ ట్రంప్ నెతన్యాహుల్ని యుద్ధ నేరస్తులుగా పరిగణించి కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు అమెరికా, ఇజ్రాయెల్ ఎవరు వాళ్ళ చెప్పు చేతుల్లో లేనట్లయితే వాళ్ళ యొక్క ఆయిల్ బిజినెస్ కోసము తలొగ్గి వాళ్ళు చెప్పినట్లుగా విననట్లయితే వాళ్ళ మీద దాడులు, దురాక్రమణలు చేయటం అనే దాన్ని మనం చూస్తున్నాము. అలాగే వెనిజులాలో మదురోను కూడా అదేవిధంగా కిడ్నాప్ చేసి దాడి చేసి తీసుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని మనం చూసాము. ఈరోజు వీళ్ళ యొక్క అక్రమాలకు, అకృత్యాలకి, యుద్ధ దాడులకి ఏ విధమైనటువంటి హద్దు అదుపు లేకుండా పోయింది. ఏ అంతర్జాతీయ న్యాయ సూత్రాలను కూడా వాళ్ళు పాటించడం లేదు. ఇటువంటి రక్తపాతాన్ని సృష్టిస్తూ పౌరులను చంపివేస్తూ మొన్న కూడా ఇరాన్లో బాలికలు స్కూల్ మీద మిసైళ్లు వేయడం జరిగింది. దాదాపు 180 మంది బాలికలు అక్కడ మరణించినట్లుగా మనం చూస్తున్నాం. హృదయవిదారకమైనటువంటి సంఘటన. ఐక్యరాజ్య సమితి వీళ్ళని అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం కఠినంగా శిక్షించాలని పౌర చైతన్య వేదిక ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉంది. ముందు రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం స్టార్ట్ చేసినప్పుడు మరి అందరికీ శాంతితో ఉన్న ఐక్యరాజ్య సమితి కూడా దాన్ని కంట్రోల్ చేయలేకపోయింది. తర్వాత కాలంలో మరి ఫిబ్రవరి 28న బలవంతుడైనటువంటి అమెరికా బలహీనులైనటువంటి ఇరాక్ మీద అంటే ఇజ్రాయెల్ కూడా కలిపి దాడి చేయటం అంటే చాలా మూర్ఖత్వమైన చర్య. అది కేవలం ఆ దేశంలో జరిగే యుద్ధం కాదు. ఆ యుద్ధం వల్ల ప్రపంచ దేశాల్లో సామాన్యుడికి బ్రతకడానికి కష్టమయ్యే రేట్లు పెరిగిపోతూ ఉంటాయి.
ఇప్పటికే అనేక వస్తువుల మీద రేట్లు కూడా పెరిగాయండి. కేవలం అమెరికా చేస్తున్న యుద్ధం, ఇటువంటి యుద్ధాలని ఆపటానికి మన భారతదేశం వన్ ఆఫ్ ది లీడర్గా మరి మోడీ గారు చర్చలు జరిపి యుద్ధాన్నింటినీ ఆపితే సామాన్య ప్రజలు బాగా బతకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే తక్షణమే మరి ఐక్యరాజ్య సమితి కలగజేసుకుని యుద్ధాన్ని ఆపవలసిందిగా మనం చేస్తున్నాం. పెందుర్తి మండలం వేపకుంట గ్రామ దేవత శ్రీ బుచ్చమాంబ అమ్మవారి వార్షిక మహోత్సవం ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. 14 గ్రామాల ప్రజల ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్న ముచ్చమాంబ అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. గత 120 సంవత్సరాలుగా వేపగుంట గ్రామ ప్రజలు ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఈ పండుగ మహోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. తెల్లవారుజామునే అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ఆరాధన కావించారు. అనంతరం భక్తులందరికీ అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని పసుపు కుంకుమలు సమర్పించుకున్నారు. ముడుపులు మొక్కుబడులు చెల్లించుకున్నారు. కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సకల సదుపాయాలు కల్పించారు. పలు స్వచ్ఛంద సంస్థలు ప్రసాద వితరణ గావించారు. ఇలా వెళ్ళిపోయిన పైన చాలా వెంటనే వచ్చాడు మనగా. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్విరామంగా సాగుతుంది. అందులో భాగంగా 34వ వార్డులో ఆ వార్డు జనసేన అధ్యక్షుడు నీలం రాజు ఆధ్వర్యంలో ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం నేడు నిర్వహించబడింది. వార్డులో యువతతో పాటుగా మహిళలు భారీ సంఖ్యలో విచ్చేసి తమ సభ్యత్వాల్లో స్వీకరించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి నిర్వాహకులు మాట్లాడుతూ తమ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు ఎటువంటి లాభాపేక్ష లేకుండా సభ్యత్వాలు చేయించడం అధినేతపై ఉన్న గౌరవానికి నాందిగా పరిగణించాలన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఎల్లప్పుడూ కార్యకర్తల బాపోగుల్లో మమేకమై ఉండడంతో పాటుగా అధినేత చేస్తున్న ప్రజాసేవకు ఆకర్షితులైన ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సభ్యత్వాన్ని పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు నారా నాగేశ్వరరావు, నడుపూరి లక్ష్మణరావు, వాసుపల్లి నరేష్, రాగతి గణేష్ తదితరులు పాల్గొన్నారు. నాయకులు కూడా వీధుల్లోకి వెళ్ళి చేయడం జరుగుతుంది, డోర్ టు డోర్ వెళ్ళి. అలాగే మేము కూడా కొన్ని కలెక్ట్ చేసుకుని వచ్చేసి ఇక్కడ చేయడం జరుగుతుంది. చాలా గొప్పగా ఏంటంటే ఇది 5వ సంవత్సరం. శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు మాకు ఆ రోజు స్వతంత్రం నేనే ప్రత్యేక సాక్షి. ఇప్పుడు 400 రూపాయలు కడితే దానికి ఆ కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు గొప్ప సంకల్పంతో ఆ కుటుంబానికి ఏమైనా యాక్షన్ జరిగితే 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? దీంట్లో ఎవరిని కూడా ఆ రూపాయి ముట్టే అటు కానీ ఎవరు కూడా ఇటు నేను చేయించినా అటు మా వాళ్ళు చేయించినా ఎవరు చేసినా సరే డైరెక్ట్గా నామినీ ఎవరు పెట్టారో ఆ చెక్కు వాళ్ళు చెందడానికి చెందుతుంది. ఎందుకంటే గతంలో కొన్ని జరిగేమాట, ఏదైనా చెక్ రావాలన్నా డబ్బు రావాలన్నా వాళ్ళకి వీళ్ళకి లంచం జరిగేది. జనసేన పార్టీలోని శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ లాబింగ్ లంచాలు ఏమి ప్రకారంగా ఇది చెప్పండి, ఎవరి నుంచి చెప్పండి మరీ చెప్పడం, మా ఎమ్మెల్యే గారు చెప్పడం కూడా మాకు చాలా చక్కగా మొన్న మీటింగ్ జరిగింది. ప్రజలు చెప్తుంటే చేయించుకునేందుకు వస్తున్నారు. వీధుల్లోకి వెళ్ళాలంటే కొన్ని 2 రోజులు కొంచెం కాలేజీలో కొంచెం ఇబ్బంది వల్ల కొంచెం ప్రాబ్లం అయితే చాలామంది మాకు చేయనందుకు అయితే సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు డొనేషన్స్ తీసుకోవాలంటే చాలామంది డొనేషన్స్ తీసుకొని పార్టీని రన్ చేయొచ్చు. డొనేషన్ కాదు, సామాన్య మానవుడు మన దగ్గర మెంబర్షిప్ అవ్వాలి, వాడి మెంబర్షిప్ నుంచే మన పార్టీ నడవాలనే ఉద్దేశంతోనే ఇది అతను స్టార్ట్ చేయడం జరిగింది. మెంబర్కి మనం సెక్యూరిటీ ఇవ్వాలంటే భారతదేశంలో మొదటగా ఇన్సూరెన్స్ పాలసీ పెట్టింది పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి మనం ఏమీ సహాయం చేయలేం.
కనీసం మనం మెంబర్ అయ్యి పవన్ కళ్యాణ్కి చేదోడుగా ఉండాలనే కోరికతోనే ఈ మెంబర్షిప్ డబ్బులు తీసుకుంటున్నారు. అంతేగాని మెంబర్షిప్ ఏదో పవన్ కళ్యాణ్ గారి చెందుతుంది, ఇదేదో ఇన్సూరెన్స్ మాత్రం అనుకోవద్దు. ఇన్సూరెన్స్ ఓన్లీ మెంబర్షిప్ కట్టినోడికి సెక్యూరిటీ కోసం పెట్టారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మనం మెంబర్ అవ్వాలి. జనసేన పార్టీలో మనం సభ్యత్వం తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి మన మద్దతు ఈ రూపంగా తెలియజేయగలుగుతున్నాం. పవన్ కళ్యాణ్ గారికి ఏ సహాయం మనం చేయలేం, కనీసం మెంబర్షిప్ అని తీసుకొని సహాయం చేయాలని. సౌత్ నుంచి లాస్ట్ టైం 12,000 13,000 అయింది. ఈసారి 30,000 నుంచి 40,000 అయ్యేటట్టు సౌత్లో అన్ని వార్డులు కూడా కష్టపడుతున్నాయి. కాబట్టి ఎమ్మెల్యే గారికి కూడా సౌత్ ప్రజలు అందరూ కూడా మద్దతు ఇవ్వాలని సభాముఖంగా కోరుకుంటున్నాం. మండపేట మండలం ద్వారపూడికి చెందిన పోలిపల్లి వీర వెంకట సూర్యప్రకాశ్రావు పరువు హత్య విషయమై పోలీసులు ప్రత్యేక శ్రద్ధ వహించి హంతకులకు అత్యంత కఠినమైన శిక్షను అమలుపరచాలని తెలుగుల సంఘం జిల్లా అధ్యక్షులు దాడి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నిరసనను ఉద్దేశించి సత్యనారాయణ మాట్లాడుతూ మండపేట మండలం జడ్ మేడపాడు గ్రామానికి చెందిన డిప్యూటీ తహసీల్దార్ అయినవిల్లి సంధ్య పోలిపల్లి వీర వెంకట సూర్యప్రకాశ్రావును ప్రేమ వివాహం చేసుకున్న నేపథ్యంలో సంధ్య సోదరులు సూర్యప్రకాశ్రావును పెళ్లి అయిన మరునాడే అత్యంత పాశవికంగా హత్య చేసిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా చేసిందన్నారు. ఈ పరువు హత్యను ఆంధ్ర రాష్ట్ర అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం ముక్త కంఠంతో తీవ్రంగా ఖండిస్తోందన్నారు. అత్యంత వెనుకబడిన గాండ్ల తెలుగుల కులానికి చెందిన వ్యక్తిని అమానవీయంగా, కిరాతకంగా, అత్యంత దారుణంగా, పాశవికంగా హత్య చేసిన ఆమె సోదరులను కఠినంగా శిక్షించాలని, సమాజంలో భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారం రోజుల క్రితం వాళ్ళు ఒక పెళ్లి చేసుకోవడం జరిగింది. కుటుంబీకులు ఆమోదించకపోతే అన్నవరం దేవస్థానంలో మరంటే అలాంటి దాన్ని కొన్ని గంటలు తిరక్కముందే ఆ అమ్మాయి తాలూకు అన్నదమ్ములు వెళ్ళి దారుణంగా అతను హత్య చేయడం జరిగింది. ఇది సభ్య సమాజంలో మరి ఈవేళ చంద్రమండలానికి మనిషి వెళ్ళేటటువంటి రోజులు, కంప్యూటర్ టెక్నాలజీ ఎన్నో చేస్తున్నటువంటి ఈ రోజుల్లో కూడా ఈ కులము మతం అనేటువంటిది పెట్టి వారు కూడా ఒక బీసీ కమ్యూనిటీ చెందినటువంటి అమ్మాయి, ఈజ్ ఆల్సో ఎడ్యుకేటెడ్. అలాంటి అమ్మాయిని వీళ్ళిద్దరూ లవ్ చేసుకొని ఎన్నో సంవత్సరాల కుటుంబీకులు ఎవరు ఒప్పుకోకపోయినా ఇంతకాలం ఆగి ఈ పెళ్లి చేసుకుంటే చంపడం అనేటువంటి చాలా దారుణం. ప్రజలందరూ కూడా ఏకకంఠంతో ఈ జరిగినటువంటి ఈ పరువు హత్యని ఖండించి మరి టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ రోజుల్లో కూడా ఇలాంటి హత్యలు జరగడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న నరమేధం తక్షణమే ఆపాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. యుద్ధ ప్రాంతాల్లో భయంతో బతుకుతున్న ప్రవాసాంధ్రులకు రక్షణ కల్పించి సొంత ప్రాంతాలకు సురక్షితంగా తరలించే చర్యలు వేగవంతం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ నేడు జగదాంబ జంక్షన్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే రెహమాన్లు మాట్లాడుతూ ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు నిలిపివేసి ప్రపంచ శాంతిని నెలకొల్పాలని కోరారు. అందుకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం ఎంతగానో అవసరమని అన్నారు. అలీనా విధానంలో భాగంగా భారత్ నాయకత్వ పాత్ర పోషించి అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడులు నిలిపివేసేలా మోదీ ప్రభుత్వం ఒత్తిడి తేవాలన్నారు. అమెరికా దురాక్రమణను ప్రతి పౌరుడు ఖండించి శాంతి స్థాపన పోరాటంలో భాగస్వాములు కావాలన్నారు. చమురుపై ఆధిపత్యానికి అమెరికా చేస్తున్న దాడుల్లో ఇరాన్లో పిల్లలు, విద్యార్థులు, పెద్దలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న యుద్ధాల కారణంగా ప్రపంచ అశాంతి, అభద్రత, నిరుద్యోగం పెరుగుతుందన్నారు. ఇజ్రాయిల్, అమెరికా చేస్తున్న దాడులు ఆపాలని, ప్రపంచ శాంతి కావాలని ఈరోజు వామపక్ష పార్టీలు ఆధ్వర్యాన్ని నిరసన కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు ఏదైతే అమెరికా ప్రపంచ అధినేతగా ఉన్న ప్రపంచ దేశాలన్నీ కూడా మా గుప్పెట్లో ఉండాలనే ఒక ఆలోచనతోటి ఇరాన్పై అంటే ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయని ఇది ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని ఇజ్రాయిల్ని ఉసిగలిపి ఇప్పుడు ఈయన కూడా ఇద్దరు కలిపి మూకుమ్మడ దాడులు చేస్తున్నారు. ఇందులో ఎవరైతే సుప్రీంగా ఉన్నా మరి ఆయన చనిపోవడం,
తన భార్య కానీ మనవరాలు కానీ ఎవరైతే అల్లుడు కూతురు కూడా చనిపోవడం అనేది జరిగింది. అలాగే పిల్లలు, చదువుకున్న పిల్లలు ఏదైతే స్కూల్ మీద కూడా బాంబు వేయడం వల్ల 180 మంది చనిపోయారు. ఇంత మారణ హనాన్ని ఈరోజు అమెరికా అనేది సృష్టిస్తుంది. మరి ప్రపంచ దేశాల్లో మాదే ప్రజాస్వామ్యం దేశం అని ఓ పక్క అమెరికా చెప్తుంది. రెండోది ఆ మిగతా దేశాల తాలూకా ఏదైతే మరి ఉన్న ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే విధంగా ఈరోజు ఐక్యరాజ్య సమితి చెప్పినా కూడా వినకుండా పెడచెవిని పెట్టి ఈ పద్ధతిలో అమెరికా అనేది ముందుకు పోతుంది. దీనివల్ల 3వ ప్రపంచ యుద్ధం కూడా రావడానికి ఎక్కువగా ఉన్నది. దీనివల్ల ఆర్థిక స్థితిగతులు ఆర్థిక మాన్యం అనేది పూర్తిగా పడిపోయి ప్రపంచ దేశాల్లో ఆర్థిక వనరులు ఎప్పుడైతే పడిపోతాయో ప్రపంచ దేశాల్లో ఆర్థికంగా అన్ని ధరలు పెరిగితాయి, ప్రజల మీద ఆర్థిక భారాలు పడతాయి. ఇప్పటికైనా మరి మన కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ మాట్లాడి ఏదైతే ఇప్పుడు యుద్ధం జరుగుతుందో ఆ యుద్ధాన్ని ఆపే విధంగా తగు చర్యలు తీసుకోవాలి. చమురు నిక్షేపాల మీద పట్టు కోసం, కబ్జా కోసం అంతర్జాతీయ న్యాయ సూత్రాలని, ఐక్యరాజ్య సమితి నిబంధనల్ని పూర్తిగా కాలరాసి అమెరికన్ సామ్రాజ్యవాది ట్రంప్, మరో దురాక్రమణవాది ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు వీళ్ళిద్దరూ కలిసి ఇరాన్ దేశాన్ని మట్టుబెట్టాలని చెప్పని, నాశనం చేయాలని చెప్పని ఈరోజు అత్యంత దుర్మార్గంగా యుద్ధం చేస్తూ ఉన్నారు, దాడులు చేస్తూ ఉన్నారు. వందల మంది పిల్లల్ని, మహిళల్ని, యువతని, వృద్ధుల్ని, ప్రజల్ని పట్టులు పెట్టుకుంటూ ఉన్నారు. ఈ అన్యాయమైనటువంటి, ఈ దురాక్రమణదారైనటువంటి ఈ యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని చెప్పని సిపిఎం పార్టీ, వామపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. యుద్ధం నిలువరించే విధంగా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెంటనే జోక్యం చేసుకొని యుద్ధ చర్యలు ఆపించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే భారతదేశ అలీన విధానం ఈరోజు సామ్రాజ్యవాదం వ్యతిరేకంగా ఉన్నది. ఆ విధమైన పాత్ర మన దేశం చాలా సందర్భాలు పోషించింది, ఇప్పుడు అటువంటి పాత్ర పోషించాలి. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికా జూనియర్ భాగస్వామిగా భారతదేశాన్ని చేర్చేదాని కోసం అవసరం విదేశాంగ విధానం అవలంబిస్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతదేశ ప్రజానికానికి నష్టం, ప్రయోజనం లేదని చెప్పి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఈ యుద్ధం వల్ల ముడి చమురు ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. మార్కెట్లో బ్యారెల్ ధర $69 ఉంటే ఈరోజు $85 అయింది. ఆ ప్రభావం మన భారతదేశ ప్రజల మీద పడుతుంది. నిత్యావసర ధరలు పెరిగిపోతాయి, మరిన్ని భారాలు ప్రజల మీద పడిపోతూ ఉన్నాయి. కాబట్టి దేశ ప్రయోజనాల రీత్యా కూడా, ప్రజల ప్రయోజనాల రీత్యా కూడా యుద్ధాన్ని ఆపించడం అవసరం చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సొంత అంగన్వాడీ భవనాల నిర్మాణాలకు సర్కార్ కేటాయింపు చాలవు. అసెంబ్లీలో తన వైఖరిని వినిపించిన ఎమ్మెల్యే పంచకర్ల. రాసలీలలో బిఆర్ నాయుడుని టీటీడీ చైర్మన్ పదవి నుండి తొలగించాలి. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైసీపీ నేతల డిమాండ్. ఇరాన్ పై అమెరికా దురాక్రమణ దాడులను విరమించుకోవాలి. విశాఖలో జరిగిన నిరసనలో వామపక్ష పార్టీ నేతల డిమాండ్. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.